పరమ దరిద్రమైన కోర్స్ ఒకటుందండి. సో, లాక్‌డౌన్ టైంలో ఎన్నో కోర్సులొచ్చినాయి మార్కెట్‌లోకి. లాక్‌డౌన్ టైంలో ఆ కోర్సులన్నిటి మీద గూడా బీభత్సంగా జాబులు తీసుకున్నారు. అయితే లాక్‌డౌన్ అయిపోయిన వెంటనే వాళ్ళంతట వాళ్ళు పోయేటట్టు చేసేసారు. ఇప్పుడు తీరా చూస్తే దాని మీద జాబ్స్ ఉన్నాయా అంటే లెవ్వు. ఇంతకీ ఆ కోర్స్ ఏంటి? సో, అది ఏదో కాదండి, సేల్స్ ఫోర్స్ అనమాట. సో, సేల్స్ ఫోర్స్‌లో రకరకాల పోస్టులుంటాయి. అందుట్లో అడ్మిన్ అని, మేనేజర్ అని, మామూలుగా ఇంకా ఎగ్జిక్యూటివ్ అని ఇలా ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దాని మీద సర్వైవల్ ఈజీ అవుతదని చెప్పేసి జాయిన్ అయ్యారు. జాబ్‌లు కూడా చేశారు. ఆ తర్వాత దాని మీద పిలిచే నాదుడే లేదు. ఫ్రెషర్స్‌కైతే అసలు సరే సరి. 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్, 6 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా కేవలం 1, 2 చోట్లే, అది కూడా ఎక్కడో ఒక చోట వేరే స్టేట్‌ల్లో ఆ పోస్టులు ఇవ్వటం అయితే జరుగుతుంది. అది కూడా నోటిఫికేషన్ మాత్రమే. మళ్ళీ జాబ్ తీసుకుంటారని నమ్మకం కూడా లేదు. సో, వీళ్ళంతా ఏం చేశారు? నేర్చుకున్నంత వేస్ట్ అయిపోయింది కాబట్టి, జాబ్ చేసింది కూడా జాబ్ పోయిన వెంటనే కొంతమందినేమో అమెరికా బోయారు, కొంతమందినేమో లండన్ బోయారు, కొంతమందినేమో దుబాయ్ బోయారు. సో, అక్కడ పోయి పార్ట్ టైమ్ జాబులు చేసుకునే పరిస్థితి. ఎంఎస్ చేసేవాళ్ళు ఎంఎస్ చేస్తా ఉన్నారు. కోర్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకొని సింపుల్‌గా అయిపోద్దనుకోని జాబు లాక్‌డౌన్ టైమ్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళ జాబులు పోయేప్పటికి ఏం చేయాలాళ్ళు? వీళ్ళు దుబాయ్ సైడ్ పోయి కోర్ జాబ్స్ చేసుకుంటున్నారు. సో, ఈ సేల్స్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇది గాని మీరు గాని నేర్చుకున్నట్టయితే నేను చెప్తున్నాను, జాబు రావటం సంగతి దేవుడెరుగు. అసలు దానికి రిక్రూట్‌మెంట్ అనేది వచ్చింది అంటే యూ ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్. ఓకేనా? అంత దారుణంగా ఉంది. నేను చెప్పేది కాదండి ఇది. ఒక్కసారి మీరు సెర్చ్ చేసుకోండి ఎక్కడైనా గానివ్వండి. దాని మీద అంత పోస్టులున్నాయా? లెవ్వా? అని చెప్పేసేసి. ఓకేనా? పొరపాటున కూడా ఈ కోర్స్ మాత్రం నేర్చుకోవద్దండి. ఎవరో ఏదో చెప్పారు, ఈళ్ళేదో చెప్తారని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశ్యం నాకు తెలిసింది నేను చెప్తున్నా. కావాలంటే మీరు ఎవరినైనా కనుక్కోండి. మీలో ఎవరైనా సేల్స్ ఫోర్స్ నేర్చుకొని ట్రై చేసేవాళ్ళుంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. ఇది నిజమా? కాదా? అని. నేను చెప్పేది అబద్ధం అయితే. ఓకేనా?